పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి జీసస్ అనే ఒక మనకు గురువు గారు. ఆయన ఒక పూర్ణాత్మగా మరి పరిణితి చెందిన ఆత్మలు అని నిన్న మనం తెలుసుకున్నాం కదా! పరిణితి చెందిన పూర్ణాత్మలు అంటే వారు ఓవర్ సెల్స్. అంటే ఒక జీసస్ గాని, షిరిడి సాయిబాబా గాని, మహావతార్ బాబాజీ గాని, మరి మన పత్రి సార్ గాని, సేత్ మాస్టర్ గాని ఉన్నత లోక పూర్ణాత్మలు. కొన్ని కొన్ని లోకాలను సృష్టించగలిగే మాస్టర్స్. కొన్ని కొన్ని పూర్ణాత్మలను పైనుంచి కిందకి దింపే పూర్ణాత్మలన్నమాట. అలాంటి పూర్ణాత్మ మరి ఈ లోకంలో చూడండి నిన్న చెప్పారు. ఎక్కడైతే అధర్మం విచ్చలవిడిగా అయిపోతుందో అప్పుడు ఏదో ఒక రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మ తీసుకుని అక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారు అని చెప్పారు కదా! ఆ విధంగా ఆ యుగంలో జీసస్ కూడా ఒక మానవుడిగా జన్మ తీసుకోవడం జరిగింది. అక్కడ అక్కడ జన్మ తీసుకోవడానికి మరి ఒక తల్లి గర్భాన్ని పిల్లలు ఎంచుకోవాల్సి వస్తుంది. పిల్లలుగా పుట్టేవాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంచుకోవడానికి లేదు. కానీ పిల్లలే తమ తల్లిదండ్రుల్ని ఎంచుకుంటారంట. అక్కడ ఒక ఉన్నత పూర్ణాత్మ అయిన ఒక కన్య అయిన మేరీ మాతను ఆయన జీసస్ ఒక తల్లిగా ఆవిడ గర్భాన్ని ఎంచుకుని ఆవిడ గర్భంలోకి ప్రవేశించి, అంటే ఇక్కడ లోకంలో అన్యాయం అంటే ఆ, ఒక మనిషికి స్వేచ్ఛ లేకుండా ఒక అధికార బలంతో ప్రభుత్వం అనే అహంకారంతో ఎన్నో హింసలు పెడుతూ ఉండేవారంటండి అక్కడ ఆ ప్రజలందరినీ కూడా. అలాంటి సమయంలో జీసస్ మేరీ మాత గర్భాన్ని ఎంచుకుని కన్యగా ఉన్న ఆవిడ గర్భంలోకి ప్రవేశించిందంట ఆ పూర్ణాత్మ. ఆ కన్యగా ఉన్న ఆ మేరీ మాతను ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో సత్కారాలు, ఎన్నెన్నో ఆవిడ అనుభవించిందంటండి. అప్పుడు ఆయన అక్కడ అంటే ఆ ఊరి నుంచి కూడా వెళ్ళగొట్టేశారంటండి. ఏంటి పెళ్లి కాకుండా తల్లి అయింది, ఈవిడ ఎలాంటి తిరుగులు తిరిగిందో, ఎలాంటి ఆమె అసలు ఈ ఊళ్ళో ఉండడానికి వీలు లేదు అని ఉమ్, అక్కడ వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆమెను బయటికి గెంటేశారంటండి. అప్పుడు ఒక స్నేహితుడు, ఒక ఫ్రెండు, ఆయన ఒక పూర్ణాత్మ, ఆయన కూడా ఆవిడ్ని నేను భార్యగా స్వీకరిస్తాను, ఆవిడకి నేను సహాయం చేస్తానని ఆవిడ్ని తీసుకుని ఆ ఆ మేరీ జీసస్ తండ్రి ఆవిడ కూడా వచ్చేసి ఊరి బయట ఉన్న ఒక పశువుల పాకలో ఉన్నారటండి. ఆ తల్లికి ఆ రోజున ఈ రోజున ఈ క్రిస్మస్ రోజున పురిటి నొప్పులు వస్తుంటే ఎంతో బాధపడుతుంటే అక్కడ చుట్టూతా ఉన్న ఆ అక్కడ ఆవులు గేదెలు అవన్నీ కూడా సహకరించినాయి అంటండి. అంటే చూడండి, ఒక కారణ జన్ముడు ఉదయించేటప్పుడు ప్రకృతి సహకరిస్తుంది అన్నదానికి నిదర్శనం ఏంటంటే ఒక పశువుల పాకలో అక్కడ ఉన్న ఆవులన్నీ కూడా ఆవిడకి చుట్టూతా నుంచున్నాయంటండి. అప్పుడు ఆవిడ ప్రసవించిందంటండి ఈ జీసస్ను. మరి అలాంటి జీసస్కు ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలండి. మరి అంత అద్భుతంగా ఆ బాలుడు ఉదయించిన దగ్గర నుంచి కూడా ఆ పశువుల పాక అంతా కూడా కోటి సూర్యుల ప్రకాశంతో విరాజిల్లిందంటండి. ఎంత అంటే ఆ బాలుని చూడగానే ఆ మేరీమాత, ఆ కన్యాని మేరీమాత ఎన్ని అవమానాలు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని చేత్కారాలు చేదరింపులు చూసిందో, కానీ ఆ బిడ్డను చూసేటప్పటికి ఆవిడ అవమానాలన్నీ పోయినాయంటండి. అన్నీ మర్చిపోయిందంట. నా కడుపుని ఇంతటి అద్భుతమైన పూర్ణాత్మ ఉదయించిందా అని ఎంతో సంతోషించిందంటండి ఆ మేరీమాత. అప్పుడు ఆవిడ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఎంతో ఎంతో అందంగా పెంచుకుంటూ వస్తున్నారంట. అప్పటి నుంచి చిన్న బాలుడి దగ్గర నుంచి ఆయన ఎంతో మందికి ఆయన ఎన్నో ఎన్నో జన్మలు ధ్యానం చేసి చేసి ఆ జ్ఞానాన్ని అంతటిని సంపాదించుకుని ఈ భూమి మీదకి వచ్చారు. మరి అలాంటి జీసస్ గురించి ఈ రోజు ఒక్క చిన్న పాట పాడుకుందామండి. పాడండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు,
నీ నామమే నా గానం. ముదితము కానే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. ముదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, కారు చీకటిలో కాంతి రేఖవై, మూగ గుండెలో దివ్య జ్యోతివై. కారు చీకటిలో కాంతి రేఖవై, మూగ గుండెలో దివ్య జ్యోతివై. దీనులనే నీవు కరుణించి, వేదనలే నీవు తరలించి. దీనులనే నీవు కరుణించి, వేదనలే నీవు తరలించి. దీవించిన ఓ దేవా, శరణు శరణు ఓ ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. ముదితముగాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని. మంచి మనసిగా బ్రతకాలని, మంచిని మనసున చేరాలని. సిలువను నీవే నిర్గించే, మృత్యునే నీవు ఎదిరించి. సిలువను నీవే నిర్గించి, మృత్యువునే నీవు ఎదిరించి. ఇలలో వెలసిన దేవా, శరణు శరణు ఓ ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా ధ్యానం. ముదితముగాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి నాకు చిన్నప్పటి నుంచి కూడా జీసస్ అంటే చాలా ఇష్టం అండి. మరి చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట అండి. మా అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు ఆవిడ జీసస్ని నమ్ముకున్నారంటండి. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకునేవారు ఆవిడ మా ఇంట్లో కూర్చొని. ఆవిడ ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుతుంటే ఒక్కొక్క పాట నేర్చుకున్నాను. అప్పుడు నేను చాలా చిన్నప్పుడు అనమాట, 5 సంవత్సరాల పిల్లప్పుడు. నాకు అవి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ చెప్తుంటే ఒక్కొక్కటి గుర్తొచ్చేదండి నాకు. అంటే అప్పుడు జీసస్ ఏం చెప్తారంటేనంటే, దేవుడి రాజ్యం మనలో ఉంది, ఎక్కడా లేదు. దేవుడి రాజ్యం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ దేవుడి రాజ్యంలోకి మనం అడుగు పెట్టాలంటే ఒక చిన్న పిల్లలాగా అయిపోవాలి. అంటే మన మనసు చిన్నపిల్ల మనస్తత్వం అయిపోవాలంటండి. అక్కడ షరతులు లేవు, షరతులు ఉండకూడదు. తర్వాత నేను అనే కెపాసిటీ ఉండకూడదు. అక్కడ నేను అనే అహంకారం కానీ, నేను ఒక ప్రెసిడెంట్ అని కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక నేను ఏదైనా ఒక ఏదైనా ఒక ఎంఆర్ఓని కానీ, ఒక ఏదైనా కూడా అక్కడ నేను అనే పదం వాడకూడదు. నేను అనే అహంకారం ఉండకూడదు. ఒక అధికారం ఉండకూడదు. ఎప్పుడైతే చూడండి, లాజిక్ మైండ్ వదిలేయండి. మనకి పత్రి సార్ చెప్పేవారు, ఇక్కడ లాజిక్ మైండ్తో పని లేదు.
ఇక్కడ విద్యతోటి ఆ విద్య యొక్క అర్హతలతోని పని లేదు. ధ్యానంలోకి రావాలంటే నిన్ను నీవు మర్చిపోవాలి. అక్కడ అమాయకత్వంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ జీసస్ ఇందులోకి అడుగుపెట్టాలంటే చిన్న పిల్ల మనస్తత్వం అయిపోవాలి. ఎక్కడైతే అమాయకులుగా జీరో మైండ్‌తో ఉంటారు చూడండి. ఎంత తెలిసినా కూడా నాకు ఏమీ తెలీదు. నేను ఉత్తినే నా బాడీ ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వచ్చి కూర్చున్నాను అని ఎప్పుడైతే అనుకుంటారో అక్కడికి జీసస్ యొక్క చైతన్యం వచ్చి ఆవహిస్తుందంటండి. ఆయన యొక్క సత్యాలు బయటకొస్తాయంటండి అప్పుడు. ఒకసారి ఏమైందంటే అంటే ఈ తులసీ దళంలోంచేసి చెప్తాను. జీసస్‌తో నాది ఒక చిన్న అనుభవం అండి నాది. ధ్యానంలోకొచ్చిన కొత్తలో పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసేదాన్ని. ప్రతిరోజు కూడా పొద్దుటే ఆహ్, పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒకరోజు కూర్చునేటప్పటికి ఇలాగే క్రిస్మస్ ముందు రోజుననమాట. ఆహ్, వచ్చి అంటే ధ్యానంలోకొచ్చిన ఒక్కొక్క మాస్టర్ దర్శనమివ్వడం, వారి సందేశాలు అందించడం, ఆ జ్ఞానాన్ని నేను స్వీకరించడం, తర్వాత బుక్‌లో రాసుకోవడం అలా జరిగేదండి. ఒకరోజైతే జీసస్ లోన కూర్చొని నేను కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే లోపలికి వచ్చి గుమ్మం దగ్గర ఎంత ఎత్తుగా ఉంటారండి ఆయన జీసస్. ఆయన ఆ వస్త్రాలు ఎంత ఎంత మధురంగా గంధాలు మంచి సువాసనతో ఉంటాయండి. ఎవరైనా మాస్టర్స్ వచ్చారంటే మనకి సుగంధ ద్రవ్యాలు వాసనొస్తాయని మనకు పెద్ద పెద్ద మాస్టర్స్ చెప్తూ ఉండేవారు. అయినా మనకి ఆ స్మెల్ తెలిసినప్పుడు ఓహో! మాస్టర్ వస్తున్నారని మనకు తెలుస్తది. ఎప్పుడైతే ఆయనొచ్చి గుమ్మం దగ్గర నుంచున్నారు. గుమ్మం దగ్గర నుంచొని అలా 2 చేతులు అలా పట్టుకొని నుంచున్నారనమాట గుమ్మానికి. అలా పట్టుకొని నుంచి అప్పుడు నేను అక్కడ ధ్యానం చేసుకుంటున్నాను. ఇలాగే చీర కట్టుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. మేడం ఇలా రండి అన్నారు. అంటే అక్కడ నేను సార్ వచ్చారా అండి? వస్తున్నానుండండి. ఒక్క నిమిషం ఉండండి అన్నాను. అని అని తర్వాత ఇలా కూర్చున్నాను. నాకే తెలియకుండా ఇక్కడ కూర్చున్న దాన్ని నేనున్నాను. కానీ నాలోంచి ఒక చిన్న పిల్ల, ఒక 5 సంవత్సరాల పిల్ల నేనే. ఆ మొహం నేనే. ఆ చిన్న పిల్ల ఒక గౌను వేసుకొని, తెల్లటి గౌను వేసుకొని, ఒక వేల్స్ అనమాట. అవి వేల్స్ అని గాని, అది తెల్లదనం అంటే ఆయనకు ప్రశాంతతకు నిదర్శనం అని గాని నాకప్పుడు తెలీదు. ధ్యానంలోకొచ్చింది కొత్త. ఆహ్, చిన్న పిల్లగా వచ్ వ వ నాలోంచి వచ్చి ఆయన ఇలా చెయ్యందించారు. ఇలా చెయ్యందించగానే, "తాతయ్య నేనొస్తున్నానని" చెయ్యి పట్టుకుని ఆయన కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ చెయ్యి పెట్టుకొని వెళ్తుంటే ఆయన ఎన్నో కొన్ని లోకాలు చూపిస్తున్నారనమాట. ఆ లోకాలన్నీ చూపించుకుంటూ ప్రకృతిలో ఆ గగనంలోకి తీసుకెళ్ళిపోయారు ఆకాశంలోకి. ఆ గగనంలో, ఆకాశంలో ఆ మబ్బుల వెంట పరుగులెడుతూ, ఆడుకుంటూ జీసస్‌తో చూడండి చిన్నప్పుడు అమ్మమ్మల, తాతయ్యలతోటి భుజాలెక్కి ఎలా ఆడుకుంటామో, అలా ఆడుకుని కొన్ని రోజుల పాటు ఆయనతోటి కొన్ని లోకాలన్నీ తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక చోట కూర్చున్నామిద్దరం. అప్పుడు "తల్లి నీకేం కావాలో కోరుకో" అన్నారు. జీసస్. అనేటప్పటికి అప్పుడు నాకు ఆ చిన్న పిల్ల మనస్తత్వం ఎలా ఉందంటే, జీసస్ నాకేం వద్దు జీసస్ మీ ప్రేమ కావాలి. మీ దగ్గర ఎంతో పెద్ద భాండాగారం ఉందంట కదా! ప్రేమ భాండాగారం. అది నాకు కావాలి సార్. అది ఇవ్వండి అని అన్నాను. అనేటప్పటికి, "ఓహ్! మేడం మీకెంత కావాలంటే అంత ఇస్తాను మేడం" అని అన్నారు. ఆ చిన్న పిల్లనే అంటున్నారు. అంటే అప్పుడు మరి జీసస్ మరి నేను ఇంతసేపు మీతో ఆడుకున్నాను కదా వచ్చి, మరి మీరు ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి ఇచ్చే సందేశం ఏంటి మాస్టర్ అని అడిగానండి నేను. అడిగితే అప్పుడు ఆయన అన్నారు, హ్మ్. "ఈ సృష్టిలో ప్రేమ కన్నా విలువైనది ఏదీ లేదు. ఆ ప్రేమను విశ్వానికంతటికి అందించడమే నేను నేనిచ్చే సందేశం. ప్రతి ఒక్కరూ కూడా
పక్కనున్న మానవుల్ని ప్రేమించుకోవాలి. తర్వాత ఈ ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని, మానవాళిని ఒకరికొకరు పరస్పరం ప్రేమించుకుంటూ ఉండాలి. అదే ప్రేమ భావం, అదే స్నేహతత్వం అని చెప్పారు. చెప్తే ఓకే. ఓకే సార్. అయితే నేను ఈ ఈ వాక్యాన్ని నేను విశ్వానికి అందిస్తాను. టాటా బాయ్ తండ్రి. బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చేసాననమాట. మళ్ళీ ఆయన బాయ్ అని చెప్పగానే ఆయన వదలలేదు. ఆయన తీసుకునొచ్చి మళ్ళీ మా ఇంట్లోకి తీసుకొచ్చి నా శరీరంలో ఆ పాపను పెట్టేసి ఆయన వెళ్ళారు. అంటే అప్పుడు ధ్యానంలోంచి లేసొచ్చిన తర్వాత ఆ! అయ్యో! ఇవాళ జీసస్‌ని చూసాను నేను. అంటే ఎంత ఆనందం అనమాట. అయ్య బాబోయ్! క్రిస్మస్ తాతను చూసాను నేను. జీసస్‌ని చూసాను. చిన్నప్పుడు మా మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు పాటలు పాడుతుంటే, "అమ్మ మీకు చిన్న పిల్లలు కదా! దేవుడు కనిపిస్తారు" అని అనేవారు. అప్పుడు కనిపించారు గానీ, ఇప్పుడు నేను మాట్లాడాను, ఆయనతోటి వెళ్లి ఆడుకున్నాను అని మనసెంతో ఉప్పొంగిపోయిందండి. నిజంగా అలా వెళ్ళి అన్నీ సార్‌తో జీసస్‌తో మాట్లాడి అలా వచ్చాను కదా! తరువాత ధ్యానాంధ్రప్రదేశ్ అనమాట బుక్కు వచ్చింది. ఆ బుక్కులో చూసేటప్పటికి అక్కడ బుక్కు చదివేటప్పటికి ఏమనుందంటే, దేవుడి రాజ్యం నీలోనే ఉంది. ఆ దేవుడి రాజ్యంలోకి అడుగుపెట్టాలంటే చిన్న పిల్ల మనస్తత్వం అయిపోవాలి. నువ్వు చిన్న పిల్లగా మారితేనే దేవుడి రాజ్యంలోకి నువ్వు అడుగుపెట్టగలవు. అని, అని రాసుంది. అక్కడ వేల్స్ అంటేనంటండి ఒక మహిమాన్విత వస్త్రం కట్టుకున్నట్టండి. ఆ! వేల్స్ చూడండి ఇప్పుడు జీసస్ క్రిస్టియన్ పెళ్ళిళ్ళయినప్పుడు అక్కడ కన్యకు అది వేల్స్ వేస్తారండి. వేల్స్ వేస్తారంట. తెల్లటిది గౌన్ వేస్తారు కదా! అది. అంటే అప్పుడు మనకు తెలీదు. అప్పుడు ఈ బుక్‌లో చదివేటప్పటికి అంటే దేవుడి రాజ్యంలోకి అడుగుపెట్టాలంటే నేను చిన్న పిల్లనయిపోయానా? అక్కడ నాకు మహిమాన్విత వస్త్రం అందిందా? అంటే జీసస్ ఎంత కరుణామయుడో కదా! ఎంత దయామయుడో. అంటే మనకి జీసస్ అంటండి ప్రేమకు ప్రతిరూపం అంటండి. రాముడు ధర్మానికి ప్రతీక. జీసస్సు కరుణకి ప్రతీక. కరుణ. ప్రతి ఒక్కరిని ఎంతటి పాపాలు చేసిన వాళ్ళన్నా సరే ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడంటండి ఆయన. కరుణతో దగ్గరికి తీసుకొని వాళ్ళ పాపాలన్నిటినీ కూడా ఆయన కడిగివేస్తారంటండి. కరుణ కరుణామయుడు. అలాగే రాముడు ధర్మానికి ప్రతీక. ఆయన ధర్మం ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మ ప ఈయన ధర్మపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తారంటండి. అలాగే శ్రీకృష్ణుడు ప్రేమకు ప్రతీకంటండి. ఎంతటి వారినైనా సరే ఆ శ్రీకృష్ణ పరమాత్మ సిరునవ్వుతో వారికి ప్రేమనందిస్తారంటండి. ఈ 3 ప్రతీకలు, ఈ 3 ధర్మాలు కూడా ఒకసారి పత్రి సార్ చెప్పారండి. ఈ ధర్మాల్ని ముగ్గురు అందించిన ప్రతీకలను కూడా మనం ప్రతిరోజు మన జీవితంలో ఆచరించాలి అని పత్రి సారు చెప్పారండి. మరి ఆ రోజంతటి అద్భుతమైన అనుభవం నాకు ఆ సారు అంటే ధ్యానం ద్వారా జీసస్ అందించారు. మరి అలాగే పత్రి సార్ కడతాల్లో అంటే కడతాలే కాదు శ్రీశైలంలో గాని, అమరావతిలో గాని, వైజాగ్‌లో గాని తర్వాత నుంచి ఇక్కడ పెట్టారు కడతాల్లోని. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేస్తూ పెద్ద పెద్ద ఫాదర్స్‌ని తీసుకొచ్చి వారి యొక్క సందేశాల్ని మనకి అందిస్తారనమాట. ఆ అందించేటప్పుడు పెద్ద పెద్ద పాస్టర్‌లొచ్చండి. వాళ్ళు నిజంగా జీ పత్రి సార్ చెప్పింది 100కి 100% నిజము. ఇందులో మాకు అంటే ఎప్పుడు కూడా జీసస్ గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని సంకనెత్తుకుని ఉంటారు. ఆయన ఎంతటి దయామయుడో, ఎంతటి కరుణామయుడో స సమస్త జీవరాశుల్ని ప్రేమించమని చెప్పారాయన. అహింసా పదంలో నడవమని చెప్పారు. కానీ క్రిస్టియన్స్ హ్మ్. ఏదైనా పండగ చేసుకుంటే, సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ నాన్ వెజ్జే తింటారు వాళ్ళు. ఆ నాన్ వెజ్ తినడం వల్ల పత్రి సార్ అక్కడ ఏం తిట్టారంటే, జీసస్ అంటున్నారు, మతం అంటున్నారు. ఎందుకు ఇంత మరణకాండ చేస్తున్నారు? ఇంత బైబిల్‌లో ఉన్న ప్రతి గ్రంథంలో ఆయన శాకాహారం తినమని చెప్తే, వీళ్ళు కోళ్ళని కోసేస్తున్నారు. మేకలను కోసేస్తున్నారు. ఇదంతా కూడా ఆపాలని పెద్ద పెద్ద పాస్టర్‌లని హెచ్చరించి మరి పత్రి సారు వాళ్ళకి మీరు మతంలో ఉండడమే కాదు. ఆ మతంలోంచి ఆ మారణ కాండని బయటికి గెంటేయాలి.
ఇక్కడ కోళ్ళని మేకల్ని కోయరాదు, ఏ జీవుల్ని కూడా హింసించరాదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన శాంతిని అందించాలని జీసస్ చెప్పారు. ఆ జీసస్ వాక్యాల్ని పాటిద్దాం మనం అందరం అనేసి వాళ్ళతో కూడా చెప్పించి ఆ మరి వాళ్ళని హెచ్చరించేవారండి. నిజంగా పెద్ద పెద్ద పాస్టర్స్ కూడానంటండి, వాళ్ళు జీవహింస చేయరంట. బాగా తెలుసున్న వాళ్ళు నాన్ వెజ్ జోలికి వెళ్ళారంటండి. రోజుకి ఎక్కువ ఉపవాసాలు ఉంటారంటండి. వాళ్ళకి ఉపవాస ప్రార్థనలు, కూడికలు అని కూడా ఉంటాయండి. నిజంగా జీసస్ మాట ప్రతి మాట కూడా తూచా తప్పకుండా పాటిస్తే ఈ ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా మారిపోతుందండి. మరి అది పత్రిసారి ఇచ్చిన సందేశం. మరి తులసి దళంలోంచి మనం ఇవాళ ఒక్కొక్క మాస్టర్ గురించి ఒక్కొక్కటి చెప్పుకుందామండి. అందులో భాగంగా ఇవాళ జీసస్ది ఒక వాక్యం. జీసస్ అన్నారు, నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో అదే విధంగా మీకు ఇతరులచే జరపబడుతుంది. ఆయన ఆయన నా తండ్రి సృష్టిలో అంటే అక్కడ ఒక తండ్రిగా ఈ భూమిని ఉద్ధరించడానికి వచ్చారు. కానీ అక్కడ అక్కడ ఆయన నేను అని ఒప్పుకోవడం లేదండి అక్కడ. అంటే మళ్ళీ ఆయన యొక్క గొప్పతనం అంతా ఇంకొక పరలోకంలో ఉన్న గురువులకు అందిస్తున్నారు. పరలోకం నా తండ్రికి అంటే ఆయనకంటే ఇంకా పూర్ణాత్మకి, ఇంకా పెద్ద పూర్ణాత్మకి ఆయన ఈయన చేసిన గొప్పతనం అంతా ఈయన తీసుకోకుండా నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలున్నాయి. ఆ లోకంలో మనం ఇంకొకరికి ఎవరికి అంటే మంచి చేస్తే మంచి మనకి ఒక 10 రెట్లుగా తిరిగి వస్తుంది. ఏదో ఒక రూపంలో వారు వారు ఇప్పుడు ఒకరికి మనం సహాయం చేసామనుకోండి, వాళ్ళు చెయ్యలేదని బాధపడవలసిన అవసరం లేదండి. అంటే అక్కడ ఇంకొకరి రూపంలో మనకి సహాయం అందించబడుతుందంటండి. అలాగే మరి మనం ఇతరులకి ఏ విధంగా మనం ఏ విధంగా ఒక నోటి ద్వారా గాని, ఒక మాట ద్వారా గాని, ఎలా అయితే ఒక తిట్టామనుకోండి, ఆ తిట్లే మనకి ఇంకొకరి రూపంలో వస్తాయంటండి. ఒకళ్ళని దీవించామనుకోండి, ఆ దీవెనలే ఇంకొకరి రూపంలో మనకి అందించబడతాయంటండి. అలాగే ఎప్పుడైతే మీకు దివ్య దృష్టి లభిస్తుందో అప్పుడు మీ సూక్ష్మ శరీరాది సముదాయం అంతా కూడా తేజోమయం అవుతుంది. మనకి ఎప్పుడైతే దివ్య దృష్టి లభించిందో అప్పుడంటండి సూక్ష్మ శరీరాది సముదాయం అంటే కొన్ని శరీరాలతో, సూక్ష్మ శరీరాలతో, కొన్ని ఆత్మలతో కలిసి ఉన్న సముదాయం అంటండి. మనం ఈ ఒక్క శరీరమే కాదు, కొన్ని శరీరాలతో కలిసి ఉన్న ఒక కూడలి మన శరీరం. ఈ శరీరంగా మనం ఇప్పుడు కనిపిస్తున్నాము. ఆ! ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువు, పరమాణువు, ప్రతి కణము కూడా మన శరీరంలో కోటాను కోట్ల కణాలున్నాయి. ఆ కణాలన్నీ కూడా తేజోవంతమయ్యి మన శరీరం మొత్తం అంతా కూడా తేజోమయం అవుతుందంటండి. మనం ఎప్పుడైతే ఇలా ధ్యానం చేస్తున్నామో, మనకి దివ్య దృష్టి లభించిందో, మన మన శరీరం తేజోవంతమైందో, మన ఉన్న ప్రదేశం అంతా కూడా తేజోవంతం అవుతుందంటండి. కాంతిగా మారుతుందంటండి. మనం ఉన్న వీధంతా కూడా కాంతి తరంగాలుగా పరిశుభ్రంగా చేయబడతాయంటండి. అలాగే మనం ఉన్న ఏరియా అంతా కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీగా తయారవుతుందంటండి. అందుకే పిరమిడ్లు కట్టిన ప్రదేశంలో ఎంతటి దుష్కర్మాలు చేసినా కూడా అదంతా కూడా కొన్ని రోజులకి ఆహ్, క్లియర్‌గా అయిపోతుందంటండి. పచ్చగా సస్యశ్యామలంగా మారిపోతుందంటండి. పిరమిడ్లు కట్టిన ప్రతి చోట కూడా. అలాగే ఈ ప్రపంచంలోని సంపదల పట్ల మీరు ఆరాటపడవద్దు. అంటే మనం ఈ భూమి మీదకొచ్చాము. అమ్మా, నాన్నలతో ఉంటున్నాము. తర్వాత పెళ్ళవుతుంది. తర్వాత నా కుటుంబం, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తిపాస్తులు అని మనం అనుకుంటూ ఆరాటపడుతూ ఎలా అన్నా మనకి మన వాళ్ళు మనం చెయ్యాలి అనే ఆరాటం ఉంటుంది కదా! అలాంటి ఆరాటాలు మీకొద్దు. ఈ ప్రపంచంలోని సంపదల పట్ల మీరు అస్సలు ఆరాటపడవద్దు. వాస్తవానికి ఊర్ధ్వ లోకాలలో ఉన్న సంపదల పట్ల మీరు అవి పొందడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటున్నామో, మాస్టర్స్ ఇచ్చే సందేశాలు అంటే జ్ఞానము. ఆ జ్ఞానం గురించి మీరు ఆరాటపడాలి. అంతేగాని ఇక్కడ ఈ లోకంలో ఉన్న మన ఆహ్
ఆస్తుపాస్తుల పట్ల, కుటుంబాల పట్ల ఆరాట పడవద్దు అని చెప్తున్నారు. మరి జీసస్ చెప్పినట్లే చేద్దాం. మరి అలాగే ఒక రోజంటండి జీసస్ మంచి దాహంతోటి, అంటే ప్రపంచమంతా కూడా ఎవరి కర్మల్ని తీసుకుని వాళ్ళకి నయం చేయడానికి ఆయన తిరుగుతూ ఉన్నారంటండి. తిరుగుతూ ఉంటే ఒకరోజు ఆ ఊర్లోకి అడుగుపెట్టేటప్పటికి ఆయనకి చాలా దాహంగా ఉందంటండి. ఎంతో దాహంతో ఉంటే ఒక ఆవిడ కుండతో నీళ్లు తీసుకుని వెళ్తుందంటండి. అంటే ఆ ఊరిలో వారికి నీళ్లు దొరకవంటండి అసలు. చాలా దూరం వెళ్ళి నీరు తెచ్చుకోవాలంటండి. అది ఎప్పుడైతే జీసస్‌కి బాగా దాహం వేసింది. దాహం వేసేటప్పటికి ఆహ్, ఆవిడని ఆపిచేసి, ఆ కుండతో నీళ్లు పట్టుకెళ్తున్న ఆవిడని ఆపిచేసి, "అమ్మా, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా? నాకు నా దాహం మీరు తీరిస్తే, మీ దాహం నేను తీరుస్తాను. మీకు శాశ్వతమైన దాహం నేను తీరుస్తాను" అని అడిగారంట. అడిగితే, అంటే నేనే ఎక్కడి నుంచో మా ఊళ్ళో నీళ్లు లేక ఎక్కడికో కొన్ని మైళ్ళు మైళ్ళు దూరం వెళ్ళి నేను నీళ్లు తెచ్చుకుంటుంటే మీరు నన్ను అడుగుతారా? మరి నేను ఇంటికెళ్ళేటప్పటికి నాకు నీళ్ళు అయిపోతాయి కదా అని అడిగిందంట ఆమె. అడిగేటప్పటికి ఆయన అన్నారంట, అమ్మా, ఇవి తాత్కాలికమైన దాహం తీర్చమంటున్నాను. మీకు శాశ్వతమైన దాహం నేను తీరుస్తాను అని అన్నారంట. అంటే ఆ మాటకి ఆవిడకేం అర్థం కాలేదు. కానీ ఆవిడ మంచినీళ్ళు ఇచ్చిందంటండి. మంచినీళ్ళు వేస్తే అప్పుడు జీసస్ తాగారంట. అప్పుడు ఆయన దీవించి, "నువ్వు చల్లగా ఉండు తల్లి" అని అన్నారంట. అన్న తరువాత ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ నీళ్ళు పట్టుకుని వెళ్ళింది కదా! ఆ రోజు నుంచి కూడా వారికి నీటికి ఇబ్బంది లేదంటండి. నీటికి ఇబ్బంది లేదు. అక్కడ శాశ్వతమైన దాహం నేను తీరుస్తాను అని అన్నారు. అంటే అక్కడ వారింటిలో దేనికి లోటు లేదు. అంటే ఒక ఆహారానికి గాని, ఒక నీరుకి గాని, ఒక ధనానికి గాని, సంపదకి గాని, జ తిండికి గాని, బట్టకి గాని ఎలాంటి లోటు లేకుండా సమృద్ధిగా వాళ్ళ కుటుంబం తయారయిందంట. చూడండి. అంటే అక్కడ ఆయనకి దాహం వేసి అడిగారా అండి? ఆయనకి దాహం వేసి కాదు. మనకి ఇవ్వడానికి మనల్ని పరీక్షించారక్కడ. అడిగారాయన నోటితో. "నా దాహం తాత్కాలికమైన దాహం తీర్చు తల్లి. నీ శాశ్వతమైన దాహాన్ని నేను తీరుస్తాను" అని అని అన్నారు. అంటే ఆవిడ ఒక్కదానికే కాదండి ఈ మెసేజు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి కూడా ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, మీ తాత్కాలికమైన దాహాలను వదిలేసేయండి. శాశ్వతమైన దాహాన్ని నేను తీరుస్తాను. దేవుడి రాజ్యంలో అడుగుపెట్టండి. అంటే అక్కడ హింసను వదిలేయండి. ప్రేమతో మసలండి. అందరూ కూడా పరస్పరం ఐకమత్యంతో ఉంటూ, పరస్పర అవగాహనతో ప్రతి ఒక్కరిని కూడా మనిషిని మనిషిలా చూడండి. స్వేచ్ఛగా బతకండి అని ఆయన సందేశం ఇచ్చారనమాట. ఆ వాక్కు ద్వారా. తర్వాత మనకి ఒక్కొక్కరు కూడా మనకి పత్రిసారి ఈ తులసి దళం బుక్‌లో ప్రతి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్లు చెప్పారండి. అలా పత్రిసారు అందించినది ఫస్ట్ ధ్యానం అందించారు. తర్వాత స్వాధ్యాయం అండి. ధ్యానం అన్నది ఎంత ముఖ్యమో, స్వాధ్యాయం అన్నది కూడా అంతే ముఖ్యం. అంతకన్నా ముఖ్యం. స్వాధ్యాయం మనం ధ్యానం ఎంత చేస్తున్నామో, అంతకన్నా 10 రెట్లు ఎక్కువ స్వాధ్యాయం ముఖ్యమంటండి. మరి చదవడం కూడా, స్వాధ్యాయం చదవడం, మళ్ళీ చదివింది వినిపించడం కూడా అంతకన్నా ఎక్కువ ముఖ్యమంటండి. మరి ధ్యానుల అనుభవాలు పుస్తక రూపం పొందినప్పుడు అవి అన్నింటికన్నా ఉత్కృష్టమైన గ్రంథాలు అవుతాయి. అంటే ధ్యానుల అనుభవాలు ఇప్పుడు మనకి మాస్టర్స్ ఎవరంటే ఇప్పుడు భగవద్గీత గాని, బైబిల్ గాని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఖురాన్ గాని ఇవన్నీ పుట్టించబడ్డాయి. కానీ మన తరాల వాళ్ళకి అందించడానికి మన జీవిత అనుభవాలు పుస్తక రూపంలో రచించడం ద్వారానంటండి అవి మన మన వెనకాల తరం వాళ్ళకి గ్రంథాలవుతాయంటండి. మన అనుభవాలను బట్టి వాళ్ళ జీవితాలు మారతాయంటండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా
మీకు వచ్చిన అనుభవాలను పుస్తక రూపంలో పెట్టి అవి ఈ లోక కళ్యాణానికి అందించాలి అని ప్రతి ఒక్కరిని కూడా నీకొచ్చే అనుభవాల్ని పుస్తక రూపంలో పెట్టు అని పత్రి సారు పదే 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 చెప్తూ ఉండేవారండి. మరి అలా ఆ గ్రంథాలను చదవడం మనం అన్నింటికన్నా చాలా ముఖ్యమంటండి. మన తరాల వాళ్ళకి ఒక్కొక్క అనుభవం ద్వారా ఒక్కొక్క జ్ఞానం తెలుస్తుందంటండి. ఇప్పుడు సీతాయనం వచ్చింది, రుక్మిణాయనం వచ్చింది. అవి మరి అనుభవాల ద్వారా వచ్చినవేనండి అవి. సీత్ మాస్టర్ గారు వారి అనుభవాల ద్వారా మనకు అందించారు. అలాంటివే మన పిరమిడ్ మాస్టర్స్ అనుభవాలు కూడా. స్వాధ్యాయం మనిషి యొక్క 4వ శరీరాన్ని అంటే విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. అంటే స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం ద్వారానంటండి మనలో ఉన్న 4వ శరీరం విజ్ఞానమయ కోశం అనమాట. అది శుద్ధి చేయబడుతుందంటండి. అక్కడ అంటే ఇంకా మనకి వికల్పాలనేవి ఉండవు. మంచి సంకల్పాలతో మనం విజ్ఞానాన్ని స్వీకరిస్తామంటండి మాస్టర్స్ నుంచి. అవి విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుందంటండి. అలాగే ప్రపంచంలో ఎక్కడెక్కడ ధ్యాన యోగులు ఉన్నారో అందరి అనుభవాలు అధ్యయనం చేయాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఆహ్, మాస్టర్స్ ఉంటారు. ఆ యోగులు వారందరి అనుభవాలను కూడా మనం చదవాలంటండి. ప్రతి ఒక్కరం కూడా. అలా ఆహ్, ఒక యోగి ఆత్మకథ బుక్కు చదివారండి ఎవరైనా? ఒక యోగి ఆత్మకథ. ఒక 10 నిమిషాలు అందరూ ఈ వీడియోస్ ఆన్ చేసుకోండి. మన స్వాధ్యాయమే కదా ఇది. సజ్జన సాంగత్యం లాంటిది. ఒక ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ చదవాల్సిన బుక్కు ఏంటి అంటే ఒక యోగి కదండీ. ప్రతి చదివాను ఒక్కరూ మేడం. కూడా చదవాలి. హ్మ్. అందులో మరి స యోగానంద పరమహంస రాసిన అంటే ఫస్ట్ యోగానంద పరమహంస గురించే ఉంటుందండి ఆ బుక్ అంతా కూడా. మరి ఆ బుక్కు ప్రతి ఒక్కరూ చదవాలి. యోగానంద పరమహంస వ్రాసిన మహత్తరమైన పుస్తకం 'మహావతార్ బాబాజీ' గురించి చెప్పిన పుస్తకం. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. అంటే మహావతార్ బాబాజీ అంటే పర్యవేక్షిస్తున్న పరమ గురువుల్లో అగ్రగణ్యుడు అన్నమాట. అంటే అక్కడ అంటే ఒక్కొక్క మాస్టర్ గురించి మనకి పత్రి సార్ చెప్తున్నారంట అనమాటండి. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక్కొక్క మాస్టర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఒక గ్రంథం చదవాలి. ఒక్కొక్క గ్రంథం చదవాలన్నమాట. అలా ఎవరు రాశారిది? యోగానంద పరమహంస గారు మహావతార్ బాబాజీ గారి గురించి రాశారంటండి. మనకి ఉన్న విశ్వగురువులందరి గురువుల్లో కూడా అగ్రగణ్యుడు అంటే బాగా పెద్దాయన ఎవరు అంటే మహావతార్ బాబాజీ గారు. ఆయన గురించి ఆహ్, మన యోగానంద పరమహంస గారు రాశారు. మరి ఈ పుస్తకంలో అగ్రగణ్యుడు ఆహ్, మహావతార్ బాబాజీ గారు. ఈ పుస్తకంలో శ్రీ యుక్తేశ్వర్ గారి పునరుద్ధాంతం అనే అధ్యాయం మొత్తం పుస్తకానికి తలమానికమైనది. చనిపోయిన తర్వాత కూడా శ్రీ యుక్తేశ్వర్ గారు సశరీరధారులుగా వచ్చి ఆహ్, శ్రీ యోగానంద గారికి మరణాంతర జీవితం గురించి వివరించిన అద్భుతమైన అధ్యాయం ఒక యోగి ఆత్మకథ. అంటే యోగానంద పరమహంస గారికి చిన్నప్పటి నుంచి కూడా ఈయన దగ్గర యుక్తేశ్వర్ గిరి గారి దగ్గర ఒక శిష్యుడిగా చేరి జ్ఞానం అంతా స్వీకరించారు. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. వాటర్ పోతుంది. కొళాయి కట్టేసి వచ్చేస్తాను. యోగానంద పరమహంస గారు చిన్నప్పటి నుంచి కూడా యుక్తేశ్వర్ గిరి గారి దగ్గర శిష్యుడిగా చేరి ఆయన యొక్క జ్ఞానాన్ని స్వీకరించేవారటండి. అప్పుడు ఈయన యుక్తేశ్వర్ గిరి గారు
ఆ శరీరం విడిచిపెట్టారనమాట. ఆయనకి తెలుసు. కానీ అదే సమయంలో యోగానంద పరమహంస గారు అమెరికా వెళ్ళాల్సొచ్చింది. కొంత దూరం కానీ నా దగ్గరే ఉంటే బావుండును. యోగానంద నా దగ్గరే ఉంటే బావుండును అని అనుకున్నారంటండి. కానీ ఒక కార్యమై ఆయన బయటికి వెళ్ళాల్సొచ్చిందంటండి. బయటికి వెళ్ళాల్సొస్తే ఆయన అమెరికాలో ఉండగా ఈయన శరీరం విడిచిపెట్టేశారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయనకి కబురు వెళ్ళగా వచ్చి ఇంకా చాలా ఏడ్చారంటండి యోగానంద గారు. ఆ ఏడవడంలో గురువు గారు నన్ను దూరం చేశారా మీరు, బాడీ వికెట్ చేసేటప్పటికి నేను లేకుండా పోయానని తల బాదుకుంటూ ఎంతో ఏడుస్తూ ఇంకా ఎన్ని రోజులో ఇంకా గదిలోంచి బయటకు రాకపోతే అప్పుడు ముక్తేశ్వర్ గారు యోగానంద నేను ఎక్కడికి వెళ్ళి యోగానంద అని 3 సార్లు పిలిచేటప్పటికి అదేంటి గురువుగారు పిలుపు వినిపిస్తుంది, గురువుగారు లేరు కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ పిలుపు అని తల ఎత్తి చూసేటప్పటికి సశరీరంగా అంటే మనం ఎలా ఉన్నామో అలాగే ఆ ఈ యుక్తేశ్వరగిరి గారు వచ్చి ఆయన దగ్గర కూర్చుని యోగానంద నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, మామూలు మనుషులైతే శరీరాన్ని విడిచిపెడతారు, కానీ నేను శరీరాన్ని విడిచిపెట్టలేదు, నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నా శరీరం ధరించి నేను ఎక్కడికన్నా వెళ్ళగలను, ఎవరినైనా చూడగలను, ఎవరితోనైనా మాట్లాడగలను అని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆయనకి మరి గురువుగారు మరి మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఇంకో లోకానికి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది, ఏమైంది అని అంటే అక్కడ ఈ యుక్తేశ్వర్ గారు మరణాంతర జీవితం గురించి అప్పుడు చెప్పారంటండి. మరణాంతర జీవితం గురించి మరణాంతర జీవితం తర్వాత అక్కడ ఆ లోకంలో ఎలా ఉంటుంది, మనం ఈ భూమి మీద ఏం చేసాము, అక్కడికి ఏం తీసుకెళ్ళాము, ఎలా ఉండాలి, ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మనం వచ్చిన లక్ష్యం ఎలా నెరవేర్చాలి, సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి అని ఈ భూమి మీద ఉండే రోజులు తర్వాత మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళిన జీవితం అదంతా కూడా కొన్ని రోజుల పాటు యోగానంద పరమహంస గారికి చెప్పారనమాట. అది ఒక యోగి ఆత్మకథ బుక్‌లో ఉందండి అదంతా కూడా. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ చదవండి. అలాగే మరి హిమాలయ యోగులు స్వామి రామ అనుభవాలు. అంటే పత్రి సారు ఒక్కొక్క మాస్టర్‌ని గురించి తెలుసుకోమని చెప్పారనమాట. ఈ స్వామి రామ వ్రాసిన అసమానమైన యోగ పుస్తకం 'లివింగ్ విత్ ఎ 'లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్' అంటే ఈ పుస్తకాన్ని కర్నూలు స్పిరిచువల్ సొసైటీకి చెందిన స్వర్గీయ డాక్టర్ పివి బాలకృష్ణ గారు హిమాలయ యోగులుగా తెలుగులో అద్భుతంగా అనువదించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న పరమ గురువుల విశిష్టత, యోగ సిద్ధుల గురించి, వారి అపార జ్ఞాన సంపద గురించి స్వామి రామ స్వానుభవాలు యథాతథంగా ఉన్న పుస్తకం. ఈ బుక్ ప్రతి ఒక్కరూ చదవాలని పత్రి సార్ చెప్తున్నారు. ఆధ్యాత్మిక లోకానికి స్వామి రామ చేసిన ఎనలేని సేవగా ఆచంద్ర తారాత్మకం నిలిచిపోతుంది. లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్ యోగ సాధకులు తప్పక చదవలసిన పుస్తకం. లెక్కలేని ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించే గ్రంథం. అలాగే ఓషో రజనీష్ గారి గురించి చెప్తున్నారు. అంటే ఓషో గారి గురించి పత్రిసార్ ఏమంటున్నారంటే వాట్ ఏ గ్రేట్ మాస్టర్, రజనీష్ పుస్తకాలు చదివితేనే జీవితం, ఓషో రజనీష్ పుస్తకాలే మహా వినోదం, ఓషో పుస్తకాలే మహా ఆనందం, ఓషో పుస్తకాలే మహా విజ్ఞానం, భూప్రపంచం భూప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన ఎందరెందరో జ్ఞానుల గురించి, వారి సహజ జీవిత విధానాల గురించి, వారి దివ్య ధ్యాన అనుభవాల గురించి, వారి పరిధిలేని ఆత్మ వికాసం గురించి, మరి వేల కొద్ది సిరు జ్ఞాన కథలను, చిన్ని హాస్యభరిత కథానికలను ఉదహరిస్తూ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా సుమారు 650 పుస్తకాల్లో విస్తృతంగా విశ్లేషించిన అద్భుత జ్ఞాని ఓషో. నూతనం, నిస్సంకోచం, నిర్భయం, నిత్యానందమయం అయిన జీవన శైలిని దివి నుంచి భువికి దించ సామో దివి నుంచి భువికి దించడానికి సాహసించిన దివ్యమూర్తి ఓషో. ఓషో అంటే అక్కడ ప్రేమకు నిదర్శనం అనమాట అండి.
ప్రేమ తత్వం గురించి, పువ్వుల గురించి, ఓషో అంటేనే ఒక ప్రేమ గురించి చెప్పే ఒక దివ్య సైంటిస్ట్ అనమాట ఆయన. ఓషో, రజనీష్ గారి పుస్తకాలు చాలా ఉన్నాయండి. అవి ఒక గులాబీ పువ్వుని ఎంత ప్రేమించాలి, ఆ పువ్వు మనకి ఎంత ప్రేమిస్తుంది, ఒక మొక్క దగ్గర నుంచి ఎంత ప్రేమిస్తున్నాము, ఒక జంతువు నుంచి ఎంత ప్రేమ తీసుకుంటున్నాము, ఈ ప్రకృతి నుంచి మనం ఎంత ప్రేమ తీసుకుంటున్నాము, ఈ విశ్వం మనకి ఎలా సహకరిస్తుంది అంటే అంతా ప్రేమ రూపంలోనే. ఆ ప్రేమ గురించి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఒక గురువు ఓషో రజనీష్ గారనమాట మనకి. ఓషో అంటేనే దురభిప్రాయం పెట్టుకున్నారంట కొంతమంది. అంటే ప్రేమ గురించి అని చెప్పేటప్పటికంటండి కొంతమందికి అంతమందికి ఒకేలాగా అర్థం కాదు కదా! ప్రేమ అనేటప్పటికి ఒక ఇద్దరు యవ్వనస్తుల మధ్య ఉన్న ప్రేమగా పరిగణించి ఆయన్నంటండి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో రాళ్ళతో కొట్టి కూడా చ చాలా హింసించారంటండి ఓసో రజనీష్ గారిని. ఆయన పుస్తకాలేవి చదవకుండానే ఆయనను నిందించేవారంటండి. అంటే ప్రేమ అనేటప్పటికి ఆ దృష్టితో చూసేవారికి ఆ దృష్టే కనిపిస్తుంది కదండీ! అలా నిందించా చదవకుండానే నిందించేవారంట. అసలు ఆయన పుస్తకాలండి నేను ధ్యానంలోకొచ్చాక ఒక యోగి ఆత్మకథ బుక్కు, తర్వాత ఓసో రజనీష్ గారి బుక్కులు నేను 3 చదివాను. అందులో అంతా కూడా ప్రేమ తత్వం గురించి ఒక శత్రువు నుంచి ప్రేమను ఎలా స్వీకరించాలి, తర్వాత హ్మ్. ఒక మన జీవితం నుంచి ప్రేమగా ఎలా మలుచుకోవాలి, అవన్నీ కూడా ఓషో రజనీష్ బుక్కుల్లో ఉన్నాయండి. చదివితేనే అర్థమవుతుంది. మరి వ ఆయనంటేనే దురభిప్రాయం పెట్టుకున్నవారు, ఆయన పుస్తకాలేవి చదవకుండానే ఆయనను నిందించేవారు. మహా ముదనష్టపు జాతకులు అలా చేసేవారంటండి. ఓషో రజనీష్ గారి గురించి. ఈ ఇప్పుడు లోబ్‌షాం రాంపా గారి గురించి ఇంకొక 5 నిమిషాలుంది. ఇంకొక ఇద్దరు మాస్టర్స్ గురించి చెప్పి చూసుకుందాం. లోబ్‌షాం రాంపా గారి బుక్ కూడా అద్భుతమైన బుక్ అంటండి. మనకి 18 ఆదర్శ సూత్రాల్లో ఇప్పుడు చెప్పిన మాస్టర్స్ అందరి బుక్కులు చదవమని పదే, 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 పదే చెప్తూ ఉండేవారు పత్రి సార్. హ్మ్. ఈ లోబ్‌షాం రాంపా గారు 1979లో నన్ను తట్టి లేపిన కారుణ్యమూర్తి. పత్రి సార్‌ని తట్టి లేపిన కారుణ్యమూర్తి అంటండి. అంటే ఆయన బుక్కు 20వ శతాబ్దపు సాటిలేని గొప్ప టిబెట్ యోగి. ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకులలోనంటండి అగ్రగణ్యుడు. అంటే ఆయన చాలా పెద్దాయనంటండి. ఆయన్ని 1979లో ఆయన వెన్ను తట్టి లేపి 20వ ప 20వ శతాబ్దపు సాటిలేని గొప్ప గొప్ప శాస్త్ర శాస్త్రవేత్తలలో టిబెట్టు యోగి, ఆధ్యాత్మికలో అధ్యాపకుల్లో అగ్రగణ్యుడనమాట. 1983లో దేహ విరమణ చేసినవాడు లోబ్సాంగ్ రాంప. "క్యూ ఫర్ ఎవర్" అనే పుస్తకం నా చేత చదివించి, నా జీవిత లక్ష్యాన్ని నాకు ఎరుకపరిచిన నా ప్రప్రథమ ప్రియతమ ఆధ్యాత్మిక పరోక్ష గురువు. అంటే ప్రత్యక్షంగా గురువు శ్రీ సదానంద యోగీశ్వర్ గారైతే, పరోక్షంగా గురువు పుస్తక రూపంలో ఈయన వెన్ను తట్టి లేపి, ఆయనలో ఎరుకను నింపి, "నువ్వు చెయ్యగలవు, నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చగలవనే" ధైర్యాన్ని ఇచ్చిన గురువు అంటండి ఈ లోబ్సాంగ్ రాంపా గారు బుక్కు. ఆయన ఇచ్చారంటండి రాంపా గారు. లోబ్సాం రాంపా గారు సూక్ష్మ శరీర యానం గురించి, దివ్య శక్తువు గురించి, ఆకాశిక్ రికార్డుల గురించి. ఆకాశిక్ రికార్డులు అంటే మనకి సూక్ష్మ శరీరం అంటే మనలో నుంచి మన ఆత్మ బయటికెళ్ళి కొన్ని లోకాలు తిరిగి వస్తుంది. అది తెలుసు. దివ్య శక్తువు గురించి కూడా తెలుసు. అంటే మనందరికీ 2 కళ్ళే కాదు మూడో నేత్రం కూడా ఉంది. ఆ మూడో నేత్రం ద్వారా అన్నీ చూడగలము అని తెలుసు. ఆకాశిక్ రికార్డులంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అంటే టెలిపతి అనమాట. ఆకాశిక రికార్డులంటే ఇక్కడ మనం మనసులో అనుకున్నది ఆ విశ్వం వింటుందంటండి. మనకి ఏదైనా కావాలంటే కూడా మనకి ఇప్పుడు 2, 3 చోట్లకి వెళ్ళాలనుకోండి. అది మనకి ఏది కరెక్టో అది ఆకాశం నుంచి అంటే మనం వినగలిగే స్థితిలో ఉన్నప్పుడు మనకి వినిపిస్తుందంటండి. ఒక పక్షి రూపంలో గాని, ఒక ధ్వని రూపంలో గాని వినిపిస్తుందంట. అలాగే మనకి ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అది మనకు తెలుస్తుంది ముందుగానే. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఇప్పుడు జరగబోయే కార్యం ఏమిటో అది
మనకి తెలుస్తుందంటండి. అలాగే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచో ఫోన్ కాల్స్ రావాల్సి ఉంది మనకి. కరెక్ట్‌గా వాళ్ళతో మనం మాట్లాడాలి. ఆ వ్యక్తితో నేను మాట్లాడాలి అని అనుకునేటప్పటికి, ఆ వ్యక్తి దగ్గర నుంచి మనకు ఫోనొస్తుందంట. అది ఆకాశిక రికార్డ్ అంటే. రికార్డ్ అవుతూ ఉంటుందనమాట. మన ఆలోచనలు అవి. మరణాంతర జీవితం గురించి తన అద్వితీయ స్వానుభవాల సహాయంతో తిరుగులేని విధంగా వివరించిన మహాయోగీశ్వరుడు లోప్సాంబ్ రాంపా గారు 20 అద్భుత పుస్తకాల రచయిత. ఆయన 20 పుస్తకాలు రచించారంటండి. రాంపా పుస్తకాలన్నీ చదివితేనే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం సుపరిచితం అయ్యేది. చూడండి లోప్సాంబ్ రాంపా గారి గురించి. తర్వాత రిచర్డ్ బ్యాక్ అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసానికి పరిపూర్ణ ప్రతిరూపం రిచర్డ్ బ్యాక్. ఆయన పుస్తకాలు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఇల్యూషన్స్, బ్రిడ్జ్ అక్రాస్ ఫరెవర్, వన్, రన్నింగ్ ప్రేమ్ సేఫ్టీ మొదలైన అసమాన ఆధ్యాత్మిక జ్ఞానమణులు. ఇల్యూషన్స్ అనే పుస్తకంలోంచి ఒక ఆణిముత్యం. అంటే ఇల్యూషన్ బుక్‌లోంచి అంటండి మనకి ఒక ఆణిముత్యం చెప్తున్నారంటండి. ది మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ ది డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్‌జస్టిస్ అండ్ ట్రాజెడీ. అంటే అన్యాయం, విషాదం అనేవి ఉన్నాయని మీరు ఎంత ప్రగాఢంగా నమ్మితే వాస్తవానికి అంతగా అజ్ఞానం మీకు ఉందన్నమాట అని దీని అర్థం. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదండీ! అనుకుంటం ఏంటి చాలా చూసాం కూడా. అన్యాయం. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. చాలా విషాదమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. చాలా ఘోరం జరిగిందనుకుంటాం కదా! అవన్నీ కూడా ఎప్పుడూ జరిగేవే. జరుగుతూనే ఉంటాయి. నీకు తెలిసినా, తెలియకపోయినా. అవి మీరు అంటే అవి అవి జరగడానికే అక్కడ క్రియేట్ చేయబడింది. అలాంటప్పుడు ఇంత అన్యాయం జరిగింది, ఇంత విషాదం మిగిల్చారని ఎందుకనుకోవాలి? వాళ్ళు అలా డిజైన్ చేసుకొచ్చారు. అలాంటప్పుడు మీరు ఆ వాస్తవాన్ని ఎంతగా మీరు ప్రగాఢంగా నమ్మితే అంతగా మీలో అజ్ఞానం ఉందన్నమాట. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనం పాజిటివ్‌గా ఆలోచించాలి. ఏది ఎలా జరిగినా కూడా మనం మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అంగీకరించాలి అది. దీని అర్థం. తింటే గారెలే తినాలి. చదివితే రిచర్డ్ బ్యాక్ పుస్తకాలే చదవాలి. మరి కొంతమంది మాస్టర్స్ గురించి మనకి పత్రి సారు అంటే కొంతమంది గురువుల గురించి మనకి ఒక నలుగురు, ఐదుగురు గురువుల గురించి తెలుసుకున్నామండి. ఇంకా చాలా మంది గురువులున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఈ తులసీదళం బుక్‌లోంచి ఈ మాస్టర్స్ అందరి గురించి కూడా అందరం తెలుసుకుందామండి. మరి ప్రతిసారి చదివినప్పుడల్లా ఒక్కొక్క పాయింటు కొత్తది కనిపిస్తుంది. ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక్కొక్క జ్ఞానం పొందగలుగుతామండి. మరి నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ జీసస్ రోజున నాకు జీసస్ గురించి అందించగలిగే భాగ్యాన్ని నాకు అందించినందుకు పత్రిజీ మహిళా చైతన్యం టీం అందరికీ కూడా నాకు వేల వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మేడం.